రాష్ట్రంలోని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఖమ్మంలో పీడీఎస్యు కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థి ప్రదర్శన కార్యక్రమం చేపట్టారు. జెడ్పీ సెంటర్ నుండి అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం స్పందించి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే రాబోయే రోజుల్లో పోరాటం మరింత ఉధృతం చేస్తామంటున్న పీడీఎస్యు సభ్యులతో మా రీజనల్ కోఆర్డినేటర్ చిర్రారవి ఫేస్ టు ఫేస్. పీడీఎస్యు ఆధ్వర్యంలో ప్రజా ప్రదర్శన జరిగింది. ప్రధానంగా విద్యార్థులకి స్కాలర్షిప్లు అందజేయాలని, ప్రధానంగా ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ మొత్తం కూడా అందజేయాలని చెప్పేసి, అట్లాగే డిగ్రీ కాలేజీల్లో మెస్ ఛార్జీలు ఏదైతే ఉన్నాయో మెస్ అక్కడనే వారికి అందజేయాలని చెప్పేసి వివిధ డిమాండ్లతోటి రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎస్యు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏదైతే ఈ యొక్క విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ యొక్క పీడీఎస్యు విద్యార్థులు భారీ ర్యాలీ చేశారు. ప్రధానంగా ఖమ్మంలో ఉన్నటువంటి జెడ్పీ సెంటర్లో నుండి అట్లాగే అమరవీరుల స్తూపం వరకు పెద్ద ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఉన్నటువంటి పీడీఎస్యు ఉస్మానియా యూనివర్సిటీ నాయకుడు అట్లాగే జాతీయ నాయకులైనటువంటి ఎస్ నాసిరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఏదైతే పీడీఎస్యు నాయకత్వంలో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పెద్ద ర్యాలీ నిర్వహించారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈరోజు జార్జి రెడ్డి పీడీఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారీ విద్యార్థి ర్యాలీ ఖమ్మం నగరంలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారం చేపట్టి 18 నెలల కాలం గడుస్తూ ఉంది. అనేక హామీలు చెప్పి మాటలు చెప్తా ఉన్నారు, కానీ ఆచరణలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు జరగలేదు. అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో అనేక పోస్టులు, టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో టీచింగ్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, కనీసం స్కావెంజర్ పోస్టులు కూడా లేని పరిస్థితి ఉంది. మధ్యాహ్న భోజనం సరిగా పెట్టని కారణంగా అనేక మంది విద్యార్థులు గురుకులాల్లో చనిపోతూ ఉన్నారు. అదేవిధంగా ఎన్నికల ముందు మేము అమ్మాయిలకి స్కూటీ ఇస్తాం, మహిళా సాధికారత ప్రకటిస్తామని చెప్పేసి ఎన్నికల హామీ ఇచ్చారు, కానీ ఈరోజు గర్ల్స్కి కనీసం స్కాలర్షిప్స్, బస్ పాసులు కూడా ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు అబ్బాయి విద్యార్థులకి, పేద విద్యార్థులకి ఉచిత బస్ పాసులు ఇవ్వాలంటే దాన్ని డబల్ చేస్తున్న పరిస్థితి ఉంది. సంక్షేమ హాస్టల్స్లో సొంత భవనాల నిర్మాణం లేని కారణంగా వర్షం వస్తే గదులలో నీరు గారుతూ విద్యార్థులు అస్తవ్యస్తకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరు సమీక్షలు చేసే పేరుతోని ఫేస్బుక్లో పోస్టులు పెట్టుకోవడానికో, లేదా ట్విట్టర్లో పోస్టులు పెట్టుకోవడానికో, లేదా ఇతర సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉపయోగించుకోవడానికి ఉపయోగిస్తున్నారు, కానీ రియల్గా విద్యార్థులకు మేలు చేసే విధంగా ఒక్క చర్య కూడా చేపట్టట్లేదు అనేది అయితే మేము విద్యార్థులకు ఆరోపిస్తా ఉన్నాం. ఏ మాత్రం ఖమ్మం జిల్లాలో ఉన్న మంత్రులకి విద్యార్థుల పట్ల, విద్యారంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి 5,000 కోట్ల పైగా రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్, ఇతర నిధులను తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఖమ్మం జిల్లాలో 20 సంవత్సరాల నుంచి విద్యార్థులు అడుగుతా ఉన్నారు, మేధావులు అడుగుతున్నారు, ప్రజా సంఘాలు అడుగుతున్నారు ఈ జిల్లాలో ప్రభుత్వ యూనివర్సిటీ ఇవ్వాలని. కానీ ఈరోజు ఒక్క మంత్రి కూడా మాట్లాడలేదు. మీరు ఖమ్మం జిల్లా ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారా, లేదా మీ ప్యాకేజీల కోసం పనిచేస్తా ఉన్నారా అనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. జార్జి రెడ్డి పీడీఎస్ విద్యార్థి సంఘంగా రేపు రాబోయే కాలంలో మీరు ప్రభుత్వ హామీలు అమలు చేయకపోతే, విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే అడుగడుగున అడ్డుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇక్కడనే మరో పీడీఎస్యు నేత రంజిత్ గారు ఉన్నారు. పీడీఎస్యు ఆధ్వర్యంలో చేసేటువంటి ఏదైతే విద్యార్థుల కోసం చేసేటువంటి కార్యాచరణ ఏదైతుందో ప్రభుత్వం విద్యార్థుల పట్ల ఎలా స్పందించబోతుందండి? జార్జి రెడ్డి పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. దానిలో భాగంగా ఖమ్మం జిల్లాలో ఈరోజు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జెడ్పీ సెంటర్ నుండి ఇవాళ పెవిలియన్ గ్రౌండ్ అమరవీరుల స్తూపం దాకా భారీ నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలని చెప్పేసి, అలాగే పెండింగ్లో ఉన్న రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ని విడుదల చేయాలని చెప్పేసి, అలాగే సొంత హాస్టల్స్, ప్రభుత్వ హాస్టల్స్ సంబంధించిన దాంట్లో సొంత భవనాలు నిర్మించాలని చెప్పేసి ఈరోజు భారీ ఎత్తున నిరసన చేస్తా ఉన్నాం. ఈ నిరసన ఏదైతుంది ఇంత మట్టుకు కూడా అనేక సందర్భాల్లో వినతి పత్రాల రూపంలో ఇచ్చినాం, అనేక సందర్భాల్లో మాట్లాడినాం, కానీ ఏమాత్రం కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఖమ్మం జిల్లా మంత్రులు కావచ్చు, రాష్ట్ర మంత్రులు కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇంత మట్టుకి 18 నెలలు గడుస్తున్నా కూడా విద్యాశాఖ మంత్రి లేకపోవడం తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు దౌర్భాగ్యంగా ఈరోజు విద్యార్థులను భావిస్తున్నారు. మరోవైపు విద్యా సమీక్ష పేరు మీద ఎక్కడో ఒకటి సెక్రటేరియట్లో ఏసీ రూమ్లలో కూర్చొని చాయ్ బిస్కెట్లు తిని ఈరోజు ఏమాత్రం కూడా విద్యార్థులకు చేరవేటువంటి డిసిషన్స్ కానీ ఏమాత్రం తీసుకోవట్లేదు. కేవలం ఆ సమీక్షలు సోషల్ మీడియాలో పెట్టుకోవడం కావచ్చు, వార్తాపత్రికలకు ఇచ్చుకోవడం కావచ్చు, మీడియాకి ఇవ్వడం మాత్రం చేస్తూ ఉన్నారు తప్ప ఈరోజు క్షేత్రస్థాయిలో విద్యార్థులకు ఉపయోగపడే ఏ పని కూడా చేయనట్టు పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడనే ఏదైతే మరొక విద్యార్థి సంఘం నేత ఉన్నాడు, ప్రభుత్వం ఏదైతే విద్యార్థుల పట్ల చిన్నచూపు చూస్తుంది, అట్లాగే సరైన నిధులు ఇవ్వట్లేదనే ఆరోపణల నేపథ్యంలో పీడీఎస్గా భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఖమ్మం జిల్లాకి 3 మినిస్టర్లు ఈ రాష్ట్రాన్ని శాసిస్తున్నారు. 3 మినిస్టర్లు ఖమ్మంనే కాదు రాష్ట్ర నలుమూలనని శాసిస్తున్నటువంటి మినిస్టర్లుగా పేరొందారు. కానీ
ఈ జిల్లాకు సంబంధించి కానీ విద్యారంగానికి సంబంధించి కానీ ఎక్కడా కూడా సరైనటువంటి నియమాలను చేపట్టి ఈ విద్యారంగానికి పెద్దమీట వేసేటువంటి పరిస్థితి లేని కారణంగా జార్జిరెడ్డి పీడిఎస్ ఆధ్వర్యంలో అడుగడుగున మినిస్టర్లను అడ్డుకోవటానికి కానీ అదేవిధంగా నిరంతరం విద్యా సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు ఎక్కడ పడితే అక్కడ నిత్యం తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఎట్లయితే ఉద్యమాలు చేశామో రోడ్లెక్కి వంట వార్పులు చేశామో అదే తరహా ఈరోజు ఖమ్మం జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలకు కూడా వెనకాడబోమని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఏదైతే విద్యా సమస్యల పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ధర్నాలకు సిద్ధం అవుతాం, విద్యార్థుల సమస్య పరిష్కరించాలని చెప్పేసి పీడిఎస్ రాష్ట్ర నేతలు ఇక్కడ అమరవీరుల స్తూపం ముందు ప్రకటించారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రారవి, 99 టీవీ ఖమ్మం.